ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా 2026 సంవత్సరం మరి ఒకసారి ఆరాధన కార్యక్రమం ద్వారా కూడుకునేటువంటి మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. 2014 సంవత్సరంలో నేను అక్కడ ఉన్నప్పుడు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నాను. మరలా 2026లో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. మహాదేవుడి కృప వలన ఈ 12 సంవత్సరాల సువార్త పరిచర్య ప్రయాణంలో మీరు, నేను, మనమంతా కూడా ఆత్మీయంగా బలపడుతూ మరి ఒకసారి మనం దేవుడి వాక్యం ద్వారా పురికొట్టుకునేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకునండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకును వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. ప్రార్థించుకుని ఈ వాక్య భాగాన్ని వివరించుకున్నాను. తండ్రి, దేవ, నాయన పరిశుద్ధుడా, మీ నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తుతులు తండ్రి. ఈ సమయంలో కొండపల్లి నుంచి క్షేమంగా నన్ను నడిపించారు. స్థానికంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘము క్షేమాభివృద్ధి చెందడం కొరకే ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మీ వాక్యాన్ని విత్తబోయేటువంటి నాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాను. వినే వీరికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. తండ్రి అయిన దేవా, వినుచున్న వీరు చెప్పుచున్న నేను కూడా మీ వాక్యానుసారంగా జీవించేందుకు మీ కృపను క్రీస్తు రమ్మని మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని నమ్ముచు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము ఆసక్తి అన్నటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి సిద్ధపడదండి. ఆసక్తి అన్నటువంటి దాని విషయంలో బైబిల్ గ్రంథం మనకి ఏదైతే నేర్పిస్తుందో దాన్ని మనం ప్రతిదీ కూడా వాక్యానుసారంగానే ఆలోచన చేయబద్దులమై ఉంటూ ఉన్నాం. కొంత హెబ్రీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క పరిస్థితిని గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. హెబ్రీలో ఉన్నటువంటి క్రీస్తు నందు ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నాయా అంటే, హెబ్రీలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది క్రైస్తవులుగా పిలువబడుతూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ కొంతమందిలో ఉన్నటువంటి అభిప్రాయం మరలా క్రైస్తవ్యం కంటే వచ్చినటువంటి యోధ మతము లేదా వచ్చినటువంటి పద్ధతులే మాకు మేలు, క్రీస్తు కంటే కూడా మేము పూర్వమందు ఉన్నటువంటి మా స్థితే బాగుంది, మరలా ఇది ఎందుకు అని మరలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఇటు వాక్యము ఎరిగి ఉండి కూడా వాక్యానికి ఉన్నటువంటి శక్తిని వాళ్ళు అనుభవించలేకపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయమే అందుకు నిదర్శనం. 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చదవగలిగినప్పుడు వెలిగింపబడిన స్థితిని గురించి హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్నారు. వెలిగింపబడి మరలా ఏమైపోయారు అంటే వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కలిగి ఉంది. కనుకనే పౌలు గారు హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రారంభంలో ఒక మాట చెప్పాడు. ఆ మాట మందులు కాక అన్నాడు. మందులు అంటే ఏమిటి? మందులు అనగా సోమరులు కాక, సోమరులుగా ఉండవద్దు అన్నటువంటి విషయాల్ని హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. ఆసక్తి అన్నటువంటి పదానికి అర్థాన్ని మనం చూడగలిగినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగానే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆసక్తి అంటే ఏదైనా ఒక విషయం గురించి, వ్యక్తిని గురించి, పనిని గురించి ఉండే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఏదైనా ఒక వ్యక్తి విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాం,
ఈ పనిని గురించి శ్రద్ధ కలిగి ఉంటాం, వస్తువుల గురించి ఆసక్తితో ఉంటాం, అంటే శ్రద్ధ కలిగి ఉంటాం. ఈ ఆసక్తి అన్నటువంటి పదానికి అనేక పర్యాయ పదాలు కూడా ఉన్నవి. ఆసక్తి అనగా ఉత్సాహము అని కూడా తెలియచేయబడుతూ ఉంది, కోరిక అని కూడా తెలియచేయబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యంలోనే వీటన్నిటిని మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచే మనం కొంచెం ముందుకెళ్తున్నప్పుడు ఈ విషయాల్లో మనం ఆలోచన చేయవచ్చు. శ్రద్ధ అన్నటువంటిది కూడా ఆసక్తికి పర్యాయ పదంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆసక్తి అన్నటువంటిది ఎవరిలో ఉన్నది? ఆసక్తి ఎవరిలో ఉన్నది? మొట్టమొదటి విషయం, ఆసక్తి ఎవరిలో ఉంది? ఎవరిలో చూడగలుగుతాం? ఎవరిలో చూడాలి? ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం. అసలు ఆసక్తి మొదట ఎవరిలో ఉందో గమనించాలిగా మనం. శ్రద్ధ ఎవరి మీద ఉందండి? అసలు శ్రద్ధకు మూలం ఎవరు అన్నటువంటిది వాక్యానుసారంగా మనం చూడగలిగినప్పుడు మొట్టమొదట ఆసక్తి అన్నటువంటిది దేవునిలోనే ఉన్నది. ఎవరిలో ఉందంట? దేవునికి ఉన్నటువంటి లక్షణాలలో ఆయన ప్రతి ఒక్కరి పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల కూడా వాక్యం తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలిగినప్పుడు దేవునికి ఆసక్తి ఉంది అన్నటువంటిది గ్రంథమే మనకి నిరూపిస్తుంది. ఆనాడు పాత నిబంధన కాలంలో యూదా జనాంగాన్ని పరిపాలించినటువంటి రాజులలో ఒక రాజు హిజ్కియా రాజు విషయంలో తెలియచేయబడుతూ ఉంది. పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా గ్రంథము 37వ అధ్యాయము, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 37వ అధ్యాయం 32వ వచనంలో హిజ్కియాను గుర్చినటువంటి సందర్భము అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆ సందర్భంలో స్పష్టంగా తెలియచేయబడుతున్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకోగలిగినప్పుడు ఇక్కడ మనకి వివరంగా తెలియచేస్తున్నటువంటి విషయాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. 37వ అధ్యాయం 32వ వచనంలో నేను చదువుతాను. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. సైన్యములకు అధిపతి యెహోవాకి ఏముందంట? ఆసక్తి ఉంది. దేవునికి ఆసక్తి ఉంది. మొట్టమొదట మనం గుర్తించాలి, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆసక్తి అన్నటువంటిది మొదట దేవునికి ఉన్నటువంటి లక్షణము. దీన్నే మరి ఒక చోట కూడా రాజుల గ్రంథంలో కూడా హిజ్కియా గురించి తెలియచేయబడుతుంది. రాజుల గ్రంథము రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఇదే విధంగా తెలియచేయబడుతూ ఉంది. ఇక్కడ ఏ రీతిగా అయితే తెలియచేయబడిందో అదే విషయాలను అక్కడ కూడా స్పష్టంగా మనకి రాయబడుతూ ఉన్నవి ప్రియులారా. కాబట్టి మొట్టమొదటి విషయము ఆసక్తి అన్నటువంటిది ఎవరిలో ఉంది అంటే మొదట తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్నది అని మనం గుర్తించాలి. రెండవది ఆసక్తి అన్నటువంటిది ఎవరిలో ఉంది అంటే యేసుక్రీస్తు వారిలో ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఆసక్తి అన్నటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో వివాహ విందును గురించి ద్రాక్షారసాన్ని, నీటిని ద్రాక్షారసంగా మలచటం అన్నటువంటిది మనం చదువుతాం. తదుపరి అనగా 12వ వచనం నుండి ఉన్నటువంటి వచన భాగాలను మనం పరిగణలోకి తీసుకోగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆసక్తిని గురించి శిష్యులు ప్రస్తావిస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనము అక్కడ ఈ రీతిగా రాయబడుతుంది. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని. క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు? పై వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. 13వ వచనంలో మనం చదివినప్పుడు యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రోగాలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రోగాలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. అక్కడ జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు వారికి దేవుని యొక్క ఆలయం పట్ల పాత నిబంధన కాలం నుంచి
తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటాయి అంటే ఇది యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితి అంటారా? ఎక్కడ పరిస్థితి? యూదులైనటువంటి వారు చెరకు వెళ్ళిన తరువాత వారు ఉన్నటువంటి ప్రదేశాల్లోనే చెర తరువాత కూడా కొనసాగించినటువంటి స్థితి ఏమిటి అంటే సమాజ మందిరాలలో ఆరాధించేవాళ్ళు. ఎక్కడండి? సమాజ మందిరాలలో. ఆ సమాజ మందిరాలు కూడా దేవుని యొక్క ఆలయాలుగానే పిలువబడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచన భాగాలను మనం చూడగలిగినప్పుడు అటు తరువాత ఆయనయు 12వ వచనంలో ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. అంటే కొన్ని దినాలు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే కపెర్నహూములో ఉన్నారు. కపెర్నహూములో ఉన్నప్పుడు పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి ఆ కపెర్నహూము నుంచి ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేముకు వచ్చాడు. ఆయన అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేములోనే ఈ పరిస్థితి అంతా కూడా. కపెర్నహూములో ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే అక్కడ పావురాలు అమ్మేవారు, గొర్రెలను అమ్మేవాళ్ళు. అంటే దేవుని యొక్క మందిరంలో వ్యాపారపు స్థలముగా మార్చేటువంటి పరిస్థితిని క్రీస్తు ప్రభు వారు చూస్తూ ఉన్నారు. చూచి ఆయన కోపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గురించి శిష్యులు అంటూ ఉన్నారు, ఆయనకున్నటువంటి దేవుని మందిరం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి యేసుక్రీస్తులో ఏముందంట? ఆసక్తి ఉంది. మొదట గమనించాం, దేవునిలో ఆసక్తి ఉంది. రెండవదిగా యేసుక్రీస్తు వారిలో ఆసక్తి ఉంది. మూడవదిగా మనం చూడగలిగినప్పుడు పరిశుద్ధాత్మలో కూడా ఆసక్తి ఉంది. ఎవరిలోనంట? పరిశుద్ధాత్మనిలో. అనగా ఆత్మ అని రాయబడుతూ ఉంది. మనము యెషయాకు ఉన్నటువంటి ఆత్మను గురించి మనం ఆలోచన చేయగలిగినప్పుడు యెషయా గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనంలో యెషయా ప్రవక్తకు ఉన్నటువంటి ఆత్మ యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ ఆత్మకి ఆసక్తి ఉన్నట్లుగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనము. పురుషులు ఎవరైనా చదవచ్చు. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చూడండి, నాలో ఉన్నటువంటి ఆత్మ ఆసక్తితో, అంటే ఆత్మకు కూడా ఏముందంట? ఆసక్తి ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా యెషయా రాస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతా కూడా రాయబడినటువంటి స్థితిని మనం చూడగలిగినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారానే, అంటే పరిశుద్ధాత్ముడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆత్మ విషయంలో కూడా ఆసక్తి ఉండాలి అన్నటువంటిది. ఆత్మ విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి చాలా వివరంగా తెలియచేయబడుతూ ఉంది. ఇంకా మనం చూడగలిగినప్పుడు సంఘములో ఆసక్తి ఉండాలి. సంఘంలో ఏముండాలంట? ఆసక్తి ఉండాలి. ఉన్నట్టుగా గ్రంథం తెలియచేస్తుంది. మొదటి శతాబ్దంలో ప్రారంభ క్రైస్తవ్యంలో ఆసక్తి ఉన్నట్లు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిని కలిగి ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తోంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘములో ఆసక్తి ఉన్నట్లుగా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్న ఆసక్తి ఎవరిలో ఉంది అన్నటువంటిది మొట్టమొదటి విషయము. ఆసక్తి ఎవరిలో ఉన్నది అన్నది మనం ఆలోచన చేస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవునిలో ఉంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఉంది, పరిశుద్ధాత్మునిలో ఉంది, మరియు సంఘములో ఉంది ఆసక్తి అన్నటువంటిది గ్రంథం మనకి తెలియచేస్తోంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో ఆ సందర్భాన్ని మనం చూడగలిగినప్పుడు ఆనాడు మొదటి శతాబ్దంలో పేతురు, యోహాను, యాకోబు అన్నటువంటి వారు సువార్త పరిచర్య కొనసాగిస్తూ క్రీస్తు ప్రభు సంఘాన్ని బలోపేతం చేస్తున్నప్పుడు విస్తరింపబడుతున్నటువంటి సంఘములో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అంటే 12వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ ఒక వ్యక్తి హతసాక్షి అయినట్లుగా క్రీస్తు కొరకు రెండవ హతసాక్షిని మనం చూడగలుగుతూ ఉన్నాం. తరువాత పేతురుని కూడా చెరలో వేశారు. ఉదయమునే తెల్లవారితే తన్ను కూడా చంపాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా లూకా గారు రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, సంఘములో ఆసక్తి ఉంటే ఆ సంఘము ద్వారా దేవుని కార్యాలు బయటికి ప్రచురము చేయబడతవి అనడానికి నిదర్శనం
పేతురు యొక్క జీవితంలో జరిగిన సంఘటనే. రాత్రి వేళ వారు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన ఫలితం ఆసక్తి కలిగి ఉండటం ద్వారా పేతురు చెర నుండి విడుదల పొందినట్లుగా 12వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. అంటే సంఘమునకు కూడా ఏముండాలంట? ఆసక్తి ఉండాలి అని కూడా మనం గుర్తించాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగినప్పుడు సాతానులో కూడా ఆసక్తి ఉంది. ఎవరిలోనంట? సాతానుడు. ఇదేంటండి, సంఘానికి వచ్చేది దేవుని గురించి తెలుసుకోవటానికే కదా, మరి సాతాను గురించి ఎందుకు అని మాత్రం అనుకోకూడదు. సాతానికి కూడా ఆసక్తి ఉంది. వానికి ఉన్న ఆసక్తి ఏమిటో తెలుసా? గ్రంథం అంటూ ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలోనే మనం చదవగలుగుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాండి. 12వ వచనము, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వీనికున్న ఆసక్తి ఏమిటి అంటే, సమయం ఎంత ఉందంట వీడికి? చెప్పాలి మనమే. సమయం కొద్దిగా ఉందని ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు శ్రద్ధ చూపుతున్నారు? ఎవరు ఆసక్తిగా ఉన్నారంటే సాతానుడు సైతము తనకి సమయం కొద్దిగానే ఉందని చెప్పి నాశనం చేయటానికి జనాలని, అనగా క్రీస్తుని ఎరగని వారిని సైతము ప్రలోభ పెట్టి దేవుని సత్యాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని తప్పుత్రోవకు పట్టించాలని వాని యొక్క ఆలోచన. వాడు ఆసక్తితో ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఒక చోట పేతురు గారు కూడా జ్ఞాపకం చేస్తారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదమా అని గర్జించు సింహము వలె, మీ విరోధి అన్నాడు. పేతురు గారు స్పష్టంగా తెలియచేశారు, ఎవరైతే వానికి అవకాశం ఇస్తారో, వాక్యానికి విరుద్ధమైనటువంటి స్థితిని కలిగి ఉంటారో వారి విషయంలో మీ విరోధి అన్నటువంటి పదాలనే ఉపయోగిస్తున్నట్లుగా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి అపవాది కూడా ఆసక్తితో ఉన్నాడు. ఎవరిని మింగాలా, ఎవరిని వాని వైపు మళ్లించుకోవాలి, ఎవరిని క్రీస్తు నుంచి దూరం చేయాలి. క్రీస్తు సంఘములో ఉన్న వారిని సహితము, ఎందుకంటే వానికి ఈ రోజు కలిగిన ఆసక్తి కాదని, వానికి మొదటి నుంచి ఉన్నటువంటి ఆసక్తి. దేవుని తోట అయినటువంటి ఏదేనులోనే అవ్వ ఆదామునే వాని వైపు మళ్లించుకున్నాడు వాడు ఆసక్తితోనే. వాస్తవా కదా? అవ్వ ఆదాము యొద్దకు వెళ్ళి శ్రద్ధగా మాట్లాడటం ప్రారంభించాడు. మాటలతో మైమరిపించేశాడు. మాటలతో దేవుని సంకల్పాన్ని మరుగున పరిచాడు. కనుకనే వాని మాటలు విన్నటువంటి అవ్వ ఫలాలు తిన్నట్లుగా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలోను, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనూ పౌలు గారు కూడా ప్రస్తావించారు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆ శ్రద్ధ వాడు చూయించే దేవుని నుంచి మానవుణ్ణి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సాతానులో ఆసక్తి అన్నటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవదూతల్లో కూడా ఆసక్తి ఉంది. ఎవరిలోనంట? దేవదూతల్లో ఉన్న ఆసక్తి ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు పేతురు తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనమును, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసినను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. దేవదూతలకున్న ఆసక్తి ఏమిటంటే, ఎంతమంది సువార్తకు లోబడుతున్నారు, ఎంతమంది దేవుని వాక్యానికి విధేయులుగా ఉంటున్నారు, ఎంతమంది గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలను అనుసరించి జీవించగలుగుతూ ఉన్నారు, ఎంతమంది భూమి మీద దేవుని పిల్లలుగా తమ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారు అని వారు ఆసక్తితో ఉన్నారు. భూమి మీద జరిగే కార్యాలనంటే వాళ్ళు తొంగి చూడ కోరుచున్నారు అని పేతురు గారు తన పత్రికలో తెలియచేస్తున్నారు. కాబట్టి దేవదూతలకు ఆసక్తి ఉంది. ఇంకా మనం చూడగలిగినప్పుడు ఎవరిలో ఆసక్తి ఉందంటే మనుషులలో కూడా ఆసక్తి ఉంది. ఎక్కడంట? మనుషులలో కూడా. పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూస్తాను. పాత నిబంధన గ్రంథం నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం నుంచి చదవటానికి ప్రయత్నం చేద్దాం.
25వ అధ్యాయం 13వ వచనంలో, సంఖ్యాకాండము పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 25వ అధ్యాయం 13వ వచనం. ఇది ఇశ్రాయేలీల మధ్య, ఇశ్రాయేలీల సమాజంలో జరిగినటువంటి కార్యం. ఆ కార్య విషయంలో చెప్పబడుతుంది, ఒక వ్యక్తికి ఆ సమాజం అంతటిలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఆసక్తితో దేవుని విషయంలో కొరకు ఆలోచన చేశాడు. ఇశ్రాయేలీల సమాజం అనేక మంది ఉన్నారు. లెక్కను మనం చూడగలిగితే సుమారుగా 20 లక్షల కాల్బలం ఉన్నారు. సుమారుగా, ఖచ్చితమని కాదు, సుమారుగా 20 లక్షల కాల్బలంలో ఈ ఒక్క వ్యక్తికి మాత్రమే ఆసక్తి ఉన్నట్లుగా తను కనపరుచుచూ ఉన్నాడు. 13వ వచనంలో మనం చదువుతున్నాం, అతని పేరు మనం పై వచనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇతనికి అంటే మానవునిలో కూడా ఆసక్తిని తండ్రి అయినటువంటి దేవుడు ఉంచాడు. ఎందుకంటే దేవుని లక్షణమే ఆసక్తి. ఆసక్తి ఎవరి లక్షణం అండి? దేవునిది. దేవునిలో ఉన్న లక్షణాలనే మానవునిలో కూడా దేవుడు ఉంచాడు అన్నటువంటిది మనం గుర్తించాలి. దీన్ని ఇంకా మనం చూడగలిగినప్పుడు మానవునిలో ఆసక్తి అన్నటువంటి లక్షణం ఉంది అనడానికి మనం చేసే పనులే అందుకు నిదర్శనం. మనం చేస్తున్నటువంటి పనులే, మన వ్యక్తిగతమైనటువంటి పనులు, మన ఆత్మ సంబంధమైనటువంటి పనులు, రెండింటిని కూడా ఆసక్తితోనే మనం కొనసాగించగలుగుతాం. కానీ భౌతికంగా ఉన్నటువంటి అంత ఆసక్తి, భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి వాక్యానుసారంగా ఉండాలి అన్నటువంటిది క్రైస్తవుడు కోరుకోవాలి. కనుక పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలో మనం చదవగలిగినప్పుడు మనుషులలో కూడా ఆసక్తి ఉంది అనడానికి ఆధారాన్ని అక్కడ ఇద్దరిని గురించి తెలియచేయబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనాలు. 16వ వచనంలోనేమో పౌలు గురించి చెప్పుకుంటున్నాడు, 17వ వచనంలోనేమో తీతును గురించి తెలియచేస్తున్నాడు. వీరిరువురు కూడా మనుషులే. మనుషులైనటువంటి వారిలో ఏముందంట? మనుషులైనటువంటి వారిలో ఏముందండి? ఆసక్తి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆసక్తి ఎవరిలో ఉంది అన్నటువంటి దాన్ని మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆసక్తి అన్నటువంటిది దేవునిలో ఉంది, క్రీస్తులో ఉంది, పరిశుద్ధాత్మునిలో ఉంది, దేవదూతల్లో ఉన్నది, మరియు సాతానులో ఉంది, సంఘంలో ఉంది, మానవుల్లో ఉంది. ఈ రోజు క్రైస్తవునిలో ఉండాలి అని హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్నారు. క్రైస్తవునిలో కూడా ఏది ఉండాలంట? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేనప్పుడు మన యొక్క నిరీక్షణను మనం కొనసాగించలేం. ఆసక్తి లేనప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనం ఎదగలేం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఆసక్తి అన్నటువంటిది దేవుడు తన వాక్యం ద్వారా మనకి చాలా వివరంగా తెలియచేస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేయగలిగినప్పుడు రెండో విషయం మనం చూసి ఆసక్తి ఎవరిలో ఉన్నది అన్నటువంటిది. మూడవదిగా, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పటి వరకు మనం చూసాం ఆసక్తి అంటే ఏమిటి, ఆసక్తి ఎవరిలో ఉంది అన్నటువంటిది చూసాం. మూడవదిగా, ఆసక్తి అన్నటువంటిది ఏ విషయాల్లో ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి గ్రంథాన్ని పట్టుకున్నటువంటి వారే భౌతిక సంబంధమైనటువంటి విషయాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కొనసాగించలేకపోతున్నారు. కాబట్టి ఆలోచన చేద్దాం. మొట్టమొదట ఏ విషయంలో మనం ఆసక్తిని కనపరచాలి అంటే, గ్రంథం అంటూ ఉంది అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో లూకా గారు రాస్తూ ఉన్నారు పౌలు గారి యొక్క సువార్త పరిచర్యను గురించి. అపోస్తుడైనటువంటి పౌలు 3 సువార్త పరిచర్యలను ఆయన కొనసాగించాడు. దీన్నే ప్రయాణాలు అని కూడా అంటాం. 3 సువార్త ప్రయాణాలు కొనసాగించాడు. ఆ 3 సువార్త ప్రయాణాల్లోనే ఈ యొక్క 17వ అధ్యాయంలో కూడా తన సువార్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు జరిగిన సంఘటన మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు గారు తెస్సలోనికా పట్టణానికి వెళ్ళారు. తెస్సలోనికా పట్టణంలో పరిచర్య కొనసాగించి రాత్రికి రాత్రి బెరయా అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళారు. బెరయా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయాలో ఉన్నటువంటి వారిని గురించి లూకా గారు రాస్తూ ఉన్నారు. పౌలు చెప్పినటువంటి సంగతులను గురించి బెరయా పట్టణస్థులు ఎలాగున్నారు అంటే, ప్రతి దినము కూడా వాక్యం పట్ల ఆసక్తితో ఉన్నారు. ఏ విషయంలోనంట చెప్పాలి మనమే, వాక్య విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. బెరయా పట్టణస్థులు తెస్సలోనికలో ఉన్నవారే గనులు అనుకుంటే, వారి కంటే వీళ్ళు ఇంకా గనులుగా ఉన్నారు. దేని విషయంలో? వాక్య విషయంలో. అక్కడ మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం, అక్కడ వాళ్ళకు బోధ చేస్తున్న వ్యక్తులు ఎవరండి? పౌలు, శీలా గారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు? కాబట్టి శ్రీను గారు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు?
వారిని గురించి గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు భూమి కళ్ళ క్రిందులు చేసిన వారిగా పిలువబడ్డారు. అంత గొప్ప పేరుని, అంతగా సువార్త విషయంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులను ప్రతి దాన్ని కూడా అడ్డుకుంటూ క్రీస్తు కొరకు ప్రతి దాన్ని భరిస్తూ వచ్చారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పౌలు శీల చెప్తున్న వాక్యం అలా ఉందా లేదని ఎందుకు పరిశీలన చేశారు? ఎందుకు చేసి ఉంటారు? వాళ్ళు ఏమైనా తప్పు బోధించారనే, వాళ్ళు ఏదైనా తప్పుడు బోధన తీసుకొచ్చారని అంటే పౌలు శీల ఎప్పుడు తప్పుడు బోధన చేయాల. కానీ వాళ్ళని ఎందుకు వాళ్ళు చెబుతుంది అలా ఉందా లేదా అని పరిశీలన చేశారు అంటే అందుకు ముందు 16వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 16వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఫిలిప్పీ పట్టణానికి వాళ్ళు పరిచర్యకు వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య అన్నటువంటిది కొనసాగుతూ ఉన్నప్పుడు అక్కడ మొట్టమొదట ఫిలిప్పీ పట్టణంలో పౌలుని సీలని అంగీకరించింది ఎవరయ్యా అంటే వ్యాపారస్తురాలు అంగీకరించింది. ఎవరండి? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వారిలో కూడా బహుశా వ్యాపారస్తులు ఉన్నారేమో. ఉన్నటువంటి మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, క్రీస్తు దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. లూదియా అన్నటువంటి స్త్రీ ఆమె దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలను తన ఇంట చేర్చుకున్నది. తరువాత జరిగినటువంటి సంఘటన, ఆ లూదియా తరువాత అక్కడ దెయ్యం పట్టినటువంటి చిన్నది. ఎవరంట? దెయ్యం పట్టినటువంటి చది. ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య అండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. దెయ్యం పట్టినటువంటి చిన్నది. ఆ చిన్నదాన్ని స్వస్థపరిచినప్పుడు ఆడున్నటువంటి ఆ దెయ్యము ద్వారా ఆ లాభాన్ని అంటే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి మరొకరిని అక్కడ చూడగలుగుతాం. వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ లాభం పోయిందని చెప్పి పౌలు శీల మీద నిందలేయటం ప్రారంభించి చెరలో వేయించినప్పుడు రాత్రి వేళ సైతము పౌలు శీల ప్రార్థనా జీవితాన్ని కొనసాగించారు. పాటలు పాడారు. 25వ వచనంలో మనం చదువుతాం. రాత్రి వేళ పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ఖైదీలు వింటున్నారు. జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. తరువాత చెరసాల పునాదులు కదిలించబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు చెరసాల నాయకుడు తన్ను తాను హత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితుల్లో పౌలు అంటూ ఉన్నాడు, నీ ఏ హాని కూడా చేసుకొనవద్దు అన్న మాట చెప్పగానే అతను నిజముగా వీరు దేవుని సేవకులని గుర్తించగలిగారు. మీకు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. దెయ్యం పట్టిన చిన్నది కూడా పౌలు శీలని దేవుని సేవకులుగానే సంబోధించింది. ఎందుకంటే దెయ్యానికి తెలుసు దేవుని సేవ విలువ. ఆ మాట అర్థమైందే? దెయ్యానికి ఏం తెలుసు అంటండి? దేవుని సేవ యొక్క విలువ తెలుసు. ఇందాకలే జ్ఞాపకం చేసే దెయ్యానికి కూడా ఆసక్తి ఉంది. దెయ్యానికి కూడా ఏముందండి? ఆసక్తి ఉంది కదా. ఆ ఆసక్తితోనే పౌలు శీలను ప్రోత్సహించింది. తను మాట్లాడుతూ ఉంది, ఆ దెయ్యం మాట్లాడుతూ ఉంది చిన్నదానిలో నుండి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉందండి. వారిని గురించి ఆ దెయ్యం పట్టినటువంటి చిన్నది ఏమని తెలియచేస్తుందో ఒకసారి చూడండి. అక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. 16వ అధ్యాయం 17వ వచనం నుండి చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు ఈ చిన్నది? ఎవరండి? ఆమె స్థితి ఏమిటి? దెయ్యం పట్టినటువంటి స్థితి. దెయ్యం పట్టినటువంటి చిన్నది కూడా దేవుని వాక్య విషయంలో ఆసక్తిని కనపరుస్తుంది. ఈ రోజు చాలా మంది దేవుని వాక్యాన్ని విరుద్ధముగా, దేవుని యొక్క సత్యానికి విరుద్ధముగా క్రీస్తు సంఘాన్ని వ్యతిరేకమైనటువంటి స్థితిలో చూపిస్తూ ఉన్నారు. అవహేళన చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దెయ్యమేమో క్రీస్తు సంఘాన్ని అంగీకరించింది, క్రీస్తుని అంగీకరించింది, వాక్యాన్ని అంగీకరించింది, రక్షణ ప్రణాళికను అంగీకరించింది. ఈ రోజు సజీవులుగా ఉన్నామని చెప్పుకుంటూ క్రీస్తుని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా దెయ్యం కంటే హీనులే. అది నేనన్నట్లు ఆ గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో వారిని చెరసాలలో వేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టి విడుదల పొందిన తర్వాత వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందేమో. ఎందుకంటే ఇవన్నీ ఎదుర్కొంటూ వచ్చారు కదా. ఎదుర్కొంటూ వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తాం? సహజంగా మన కుటుంబంలోనే మనకు నచ్చని కార్యం దేవుని ద్వారా జరిగింది. జరిగిన వెంటనే మనం ఏమంటాం? ఆ దేవుడు వద్దు, ఇంకా మాకు అసలు అవసరం లేదు, మేము రాము, ప్రార్థన వద్దు, ఏమొద్దు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. నా అనుభవంలో నేను చూశాను.
ఎక్కడ కాదు, పెండేల ప్రాంతంలోనే నేను పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఒక కుటుంబం క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత వాళ్ళు వెనక్కి తగ్గిపోయారు. బాప్తిసానికి దగ్గరకు వచ్చారు, కానీ కొన్ని అనివార్య కార్యాల చేత వాళ్ళు రాలేకపోయారు, పొందలేకపోయారు. అలా జరిగిన కొన్ని నెలలకి ఆ సహోదరి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత బ్రతికున్నటువంటి వాళ్ళు అన్నారు, మీ దేవుణ్ణి నమ్ముకున్నాకే ఏమి చనిపోయింది, కాబట్టి మేము ఈ దేవుని దగ్గరికి రాము అన్నారు. పట్టపెండేల ప్రాంతానికి నేను ప్రతి ఆదివారం అప్పట్లో వెళ్ళేవాడిని. నన్ను రావద్దన్నారు. నేను ఆగిపోయాను. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, వాక్య విషయంలో దెయ్యానికి ఉన్న ఆసక్తి కూడా బ్రతికున్నామని చెప్పుకుంటున్నటువంటి వారిలో కనిపించట్ల. అలాంటి సంఘటనల పరిస్థితుల్లో కూడా పౌలు శీల చెప్పినది అలాగుందా లేదా? ఎందుకంటే మార్పు వచ్చిందేమో. మార్పు వస్తే బోధ మారితే బ్రతికే మారిపోయింది. నా మాట అర్థమైందండి? బోధ మారితే ఏం మారిపోయిందంట? బతుకు మారిపోయింది. ఎందుకంటే ధనం మీద ఆలోచనకి వెళ్ళిపోతాం. మీకు అర్థం అవటం కోసం జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు ఇశ్రాయేలీలను దీవించమని తండ్రి అయినటువంటి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అతను కూడా మొదట సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి మనం చూడగలుగుతాం. అతని పేరే బిలాము అన్నటువంటి వ్యక్తి ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకి దేవుడు తెలియచేశాడు దీవించమని. అతను కూడా దీవించడానికి ఇష్టపడ్డాడు. బాలాకు అన్నటువంటి రాజు ఈ ఇశ్రాయేలీలు తమ ప్రాంతంకి రాకూడదని చెప్పి వారి విషయంలో భయపడి ఆ భూభాగం మీదకి రాకుండా, వాళ్ళకు సంబంధించిన స్థలానికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసి ఈ బాలాకు అన్నటువంటి వ్యక్తి బిలాము అన్నటువంటి ప్రవక్త దగ్గరకు మనుషులను పంపించినప్పుడు బిలాము మొదట అంగీకరించాల. నేను దేవుడిని అడిగి చెప్తాను అన్నాడు. అన్న మాట ప్రకారం రాత్రికాల సమయంలో ప్రార్థన చేశాడు. ప్రవక్త కదా, ఆనాడు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ సందర్భాన్ని బట్టి మనం చూడగలిగినప్పుడు బిలాముతో చెప్పాడు, నువ్వు చెప్పించడానికి లేదు, నేను దీవించే వాళ్ళని దీవించాలి అన్నాడు. కానీ బిలాం ఏం చేశాడంటే ఆ బాలాకు దగ్గర నుంచి వచ్చిన మనుషులకు మరలా తెల్లవారిన తర్వాత చెప్పాడు, నేను దీవించాలి కానీ చెప్పించను అన్నాడు. కానీ బాలాకు ఆలోచన చేశాడు, మనిషి దేనికి లొంగుతాడంటే మూడింటికి లొంగుతాడు. దేనికండి? 1 ధనము, 2 అధికారము, 3 స్త్రీ. ఎందుకు అంటే ఈ 3 బలహీనతల్లో ప్రతి పురుషునిలో ఉంటాయి. స్త్రీ దగ్గర పురుషుడు, స్త్రీకి కూడా ఈ 3 బలహీనతలు ఉంటాయి. వీటికి లోపడాల్సిందే లొంగిపోతారు. కాబట్టి బాలాకు ఆలోచన చేశాడు, ఎంతటి వాడైనా ధనాన్ని చూస్తే భ్రమపడిపోవాల్సిందే అని చెప్పి బాలాకు ఆలోచన చేసి బిలాము యొద్దకు ధనాన్ని పంపించాడు. ధనాన్ని పంపించగానే బిలాము బోధ మారిపోయింది. దేన్ని చూసి? దేవుణ్ణి చూచి కాదు, ధనాన్ని చూచి. వాస్తవమా కాదా? మరి బిలాముకి బుద్ధి కలగటానికి దేవుడు దేన్ని వినియోగించుకున్నాడంట? నీవు దేన్నైతే హీనంగా భావిస్తావో, కోపపడినప్పుడు నీ నోటి నుంచి వచ్చేతో ఆ జంతువుని ఉపయోగించుకునే బుద్ధిదే. వాస్తవమా కాదా? గాడిదకు నోరిచ్చాడు తన ప్రవక్తకు బుద్ధి కలగటానికి. అంటే ధనాన్ని చూసి మనిషి ఏం కాకూడదు? ఆసక్తిని విడిచిపెట్టకూడదు, మారిపోకూడదు. వాస్తవమా కాదా? ఇంకొక సందర్భం కూడా మనం చూస్తాం. ఎలీషా ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే ఉన్నదాన్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి ఏలియా దగ్గరకు వచ్చి ఎలీషా చేసిన పని ఏంటో తెలుసా? ఏలియాకి ఏం చేసేవాడంటే ఎలీషా వండేవాడు, వండింది పెట్టేవాడు. ఏలియా తిన్న తర్వాత చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఎలీషా రైతు కుటుంబానికి చెందినవాడు. రైతు కుటుంబాన్ని ఏమంటారండి? అదే వ్యవసాయకులను ఏదో పేరు పెట్టి పిలుస్తారు కదండి. సరే, ఏదో ఒకటి. 12 జతల ఎద్దులని ఒకేసారి పొలములో దున్నించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎలీషా. ఆ 12 జతల ఎద్దులను కూడా, అంటే 12 అరకలను కూడా వదిలిపెట్టేసి ఏలియా దగ్గరకు వచ్చి ఏలియా చేతి మీద నీళ్లు పోస్తున్నాడు. ఎంత గొప్ప ఆసామి! అంత గొప్ప ఆసామయ్యుండి కూడా ఒక ప్రవక్త, ఆ ప్రవక్తకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, తినడానికి భోజనం లేదు. ఎందుకంటే ఏలియా పరిస్థితి తెలుసు కదా. ఏలియాకి ఆహారం పెట్టడానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు అంటే వీటికి ఆజ్ఞాపించాడు? కాకులు తెస్తే తిన్న వ్యక్తికి ఇతను పరిచర్య చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అంత గొప్ప దైవజనుడు ఎలీషా తనను తాను తగ్గించుకుని తన పట్ల దేవుడి ఉద్దేశాన్ని ఎరిగిన వాడై ఏలియా ఆరోహణం అయ్యేటప్పుడు తను కోరుకున్న కోరిక ఏమిటంటే, నువ్వు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు ఇవ్వు. ఎందుకంటే వాక్యం తెలియచేస్తుంది. ఆసక్తితో ఎలీషా అడిగాడు.
ఏలియా అన్నాడు, అది నా చేతుల్లో లేదు, కానీ ఒకటి మాత్రం ఉంది, దుప్పటి నేను విడిచిపెడతాను, అది ఎక్కడ పడితే దాన్ని నువ్వు తెచ్చుకుంటే దాన్ని నువ్వు పొందుకోగలుగుతా ఉన్నాడు. అంత గొప్ప. ఎందుకంటే ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 15 అద్భుత కార్యాలు జరిగించాడు. ఏలియా ఎన్ని చేశాడమ్మా? 7 చేశాడు. శిష్యుడైనటువంటి ఎలీషా 15 చేశాడు. ఆ శిష్యుడైనటువంటి ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్న గెహాజీ. ఈ గెహాజీ చేసిన కార్యం ఏంటి అంటే, మనకు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదవగలిగినప్పుడు వాక్యానికి విరుద్ధమైన ఆసక్తితో కొనసాగాడు. గెహాజీ ధనాన్ని చూచి ఎలీషాని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ధనం తెచ్చుకున్నాడు. కానీ ఎలీషా అంటున్నాడు, నీ వెళ్ళిన చోటికి నీతో పాటు నా మనస్సు వచ్చింది. ఏమొచ్చిందంట? మనస్సు. కారణం ఏంటి? బోధ ఏమైపోయింది? చెప్పాలి మనమే. బోధ ఏమైపోయింది? ఎలీషా ఏమో ధనం వద్దన్నాడు, గెహాజీ ఏమో అయ్యా దైవజనుడు ముందొద్దన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం కావాలంటున్నాడు. మార్పు వచ్చేసిందే రాలేదా? అంటే ఈ రోజు బోధలో మార్పు అన్నటువంటిది కనబడుతూ ఉంది. అది దైవ జనాంగములోనే. కనుక ఎలీషా గెహాజీ విషయంలో జరిగిన కార్యాన్ని మనం చూశాం. కాబట్టి బిలాము బాలాకు విషయంలో జరిగిన కార్యాన్ని మనం చూసాం. అదే స్థాయిలో వీళ్ళు కూడా, ఎందుకంటే లేఖనాలు ఏం చేస్తున్నారంట వీళ్ళు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదండి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము, ఏ రోజంట? ప్రతిదినం లేఖనాలు చదువుతున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఈ సందర్భాలు గుర్తుండొచ్చుండేమో. బహుశా గెహాజీ గురించి, బిలాము గురించి గుర్తుండొచ్చిందేమో. ఎందుకంటే వాళ్ళు ధనాన్ని చూసుకొని పోయారు కదా, అలా వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నారు కదా. ఇక్కడ ఈ పౌలు శీల కూడా చెరసాల అధికారి చేర్చుకున్నాడు. మరి అధికారి చేర్చుకున్నాడు అంటే ఖాళీకి పంపుతాడా? చెప్పాలి మనమే. ఖాళీకి పంపుతాడా? మన ఉద్దేశంలో ఏంటంటే, ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారంటే మందిరాల దగ్గరికి లేదా సంఘం దగ్గరికి ఎవరైనా పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు వస్తే సేవకునికి ఏదో ఇచ్చారు అన్నటువంటి ఉద్దేశానికి మనం వెళ్తాం. నేనైనా మీరైనా సహజ లక్షణం అది. అలాగనే ఇక్కడ వీళ్ళు కూడా బోధ విషయంలో వాళ్ళకి తగిన రీతిగా బోధ వస్తుందేమో అనుకుని ప్రతి దినము లేఖనాలను చూస్తూ వాళ్ళు పరిశీలన చేశారు ఆసక్తితో. మనం దేని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి అంటే, మొట్టమొదట వాక్యము ఎడల ఆసక్తి ఉండాలి. దేని ఎడలంటే? వాక్యం ఎడల. ఈ వాక్యం కొరకు ఆసక్తి కలిగినటువంటి వారు క్రీస్తు ప్రభు కాలంలో ఉన్నారు. క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తరువాత ఉన్నారు. క్రీస్తు ప్రభు పునరుత్థానుడై అంటే పరలోకానికి వెళ్ళిన తరువాత కూడా ఉన్నారు. ఆ అవకాశమే ఈరోజు ఐతవరంలో ఉన్నటువంటి, లేదా ఏటూరులో ఉన్నటువంటి, లేదా వంగవీడులో ఉన్నటువంటి, లేదా కొండపల్లిలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలకు ఇచ్చారు. అర్థమైందండి? ఈరోజు మనమంతా కూడా వాక్యం పట్ల ఆసక్తితో ఉండాలి. మనం క్రీస్తునందు ఉన్నాము, క్రీస్తుతో ఉన్నాము, క్రీస్తు వారిగా ఉన్నామని చెప్పుకుంటున్న మనలో ఆసక్తి అన్నటువంటిది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. ఆ కలిగినటువంటి దాన్ని మనం కొనసాగించాలి. కాబట్టి వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆసక్తి ఉండాలి. దేని కొరకు అండి? చెప్పాలి. నేను అడుగుతాను, మరోలా అనుకోమాకండి, నేను చెప్పింది మిమ్మల్ని అడుగుతాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. దేని విషయంలోనంట? సంఘం ఎలా ఉండాలి? క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందటం అంటే ఏంటి? సంఖ్యలోనే, రాబడిలోనే, మరి దేనిలో? నాణ్యతలోనే. నాణ్యత అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా బంకుకి, ఉదాహరణకి హెచ్పి బంక్ అని అనుకుంటా, బహుశా నమ్మకం, ఇక్కడ నమ్మకం లభించును అని పెడతారు వాళ్ళు టైటిల్. అర్థమైందండి? ఆ బంకుకి వెళ్తే, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తే టైటిల్ కనిపించింది నమ్మకం అన్న పదం. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఏం కొదువుతుంది అంటే, నేను చెప్పనవసరంలా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందటము అంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తి వాక్యానుసారంగా జీవించటంలో ఎదగాలి. ఎందుకు అనగా అన్ని విషయాలలో, ఒక్క విషయం కాదు. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 11 నుంచి ఉన్నటువంటి వచ్చిన భాగాల్లో సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి దేవుని యొక్క ప్రణాళికను తెలియచేస్తూ 15వ వచనంలో మనం ఎలా ఉండాలో జ్ఞాపకం చేశారు. 4:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో
ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి ఏం చెప్పాలంట? సత్యం చెప్పాలి. ఆ చెప్పిన సత్యం కూడా ఎలాగ ఉండాలంట? స్పష్టంగా చూపెట్టాడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరిలాగంట? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని, ఒక్క విషయం కాదు, అన్ని విషయములలో కూడా క్రీస్తు వలె మనము అన్ని విషయములలో ఎదగాలి అంటూ ఉన్నారు. కాబట్టి రెండవది, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే నీలో నాలో ఆసక్తి ఉండాలి. సంఘములో ఉన్నటువంటి మనలో ఆసక్తి ఉంటేనే సంఘం క్షేమాభివృద్ధి చెందింది. సంఘం క్షేమాభివృద్ధి చెందటువంటి సంఖ్య కాదు, నాణ్యత కాదు. మన క్రైస్తవ జీవితంలో క్రీస్తులాగా ఉన్న స్థితి. యేసుక్రీస్తు అన్ని విషయంలో ఎదిగాడు. ఈరోజు బాప్తిసం పొందినటువంటి వారు ఉన్నారు, పొందనటువంటి వారు ఉన్నారు, పొంది లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త అదే చెప్పాడు. కాబట్టి ఈరోజు సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు ఉన్నారు, సంఘంలో ఉన్నవారుగా మనం ఉన్నాం. కాబట్టి మన ద్వారా సంఘానికి ప్రయోజనం ఉందా? మన ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? సంఘ కార్యక్రమాల్లో మనం నమ్మకంగా ఉండగలుగుతున్నామా? సంఘాన్ని ప్రోత్సహించగలుగుతూ ఉన్నామా? సంఘము క్రీస్తుదని, క్రీస్తు దేవుని వాడని, మనము దేవుని వారిగా ఉండాలి అని మనం ఆలోచనలో కొనసాగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి అపోస్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేయు వాటిని ఆసక్తితో అనుసరించము. మన ఆసక్తి దేని ఎడల ఉండాలి అంటే, మొదటిది వాక్యం ఎడల ఉండాలి, రెండవది మనం ఉన్నటువంటి స్థానిక సంఘము క్షేమాభివృద్ధి కొరకై ఉండాలి. సంఘం ఎవరిది? క్రీస్తుదాసు గారిదే, నాదే? ఎవరిది సంఘము? కుటుంబరావు గారిదే? లేకపోతే ఇంకెవరిదైనా? ఎవరిది సంఘము? క్రీస్తుది. ఆ క్రీస్తు సంఘము ఏం చెందాలంట? పరస్పరము అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రతి నిత్యం కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆసక్తి ఉండాలి. మనం కలిగిన ఆసక్తి సంఘ క్షేమాభివృద్ధిని కనపరిచేదిగా ఉండాలి. మనం కలిగి ఉన్నటువంటి ఆసక్తి. ఈరోజు ఈ నెలలో ఒక్కలాగా వచ్చాము, రేపు వచ్చే నెలలో అవకాశం ఉంటే మరొకరిని తీసుకొద్దాం, అవకాశం ఉంటే పెంచుదాం. సంఖ్యాపరంగా, వాక్యపరంగా, ఆత్మీయంగా, దేవుడి చిత్తానుసారంగా ఒక చోట కూడుకోవటం అన్నటువంటిది దేవుడిచ్చినటువంటి అవకాశం. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అన్నటువంటిది పరస్పరము కూడా, ప్రతి నిత్యం కూడా, ప్రతిరోజు కూడా సంఘం క్షేమాభివృద్ధి కొరకు మన ఆసక్తి ఉపయోగపడాలి. మూడవదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం, 31వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నారు. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. క్షేమము విషయంలో ఆసక్తి ఉండాలి. క్షేమం విషయంలో ఎలా ఉండాలంట? ఆసక్తి. ఎందుకంటే చాలా మంది క్షేమాన్ని మరచిపోతున్నారు, అది నమ్మకార్థంగానే చూసుకుంటున్నారు. ఉదాహరణకి మీకు అర్థం అవటం కోసం జ్ఞాపకం చేస్తారు. ఏ వాహనం మీద అయినా, క్రైస్తవులకు సంబంధించినటువంటి వాహనాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాటి మీద ఎక్కువ పేరు ఏంటయ్యా అంటే, కీర్తన గ్రంథం 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. మరి నిజంగా ఆయన కాపరిగా ఉన్నాడా? ఆయన కాపరిగా ఉంటే ఆ కాపరత్వం ఎవరికి అప్పగించాడు? ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి అప్పగించాడు. యేసుక్రీస్తు ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకు ఇచ్చాడు. అపోస్తులు ఎవరికి ఇచ్చారు? క్రైస్తవులకు ఇచ్చారు. క్రైస్తవులు ఎవరికి ఇచ్చారు? మనమే క్రైస్తవులం. వాస్తవమా కాదా? అంటే ఇప్పుడు యెహోవా నా కాపరిగా ఉండాలంటే నేను ఎవరి ఆధిపత్యంలో ఉండాలి? సంఘం ఆధిపత్యంలో ఉండాలి. ఇప్పుడు నాకు క్షేమం ఎక్కడుంది? నేను పేరు పెట్టుకున్నంత మాత్రాన ఉండదు. బాధాకరమైన విషయాలు చూడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయండి ఈ రోజుల్లో. ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇంకా ఉంటాయి. నీ రాకపోకల యందు 121 కీర్తన 8వ వచనంలో, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఆయన కాపాడాలంటే 34వ అధ్యాయం కీర్తనలో 34వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేశాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. ఎవరి చుట్టూ?
భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. సంఘములో క్షేమాభివృద్ధి చెందటానికి ఇక్కడ కృపావరాలు అన్న పదం ఉపయోగించాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మొదటి శతాబ్దంలో కృపావరములు మొత్తం 9. ఆ కృపావరాలను గురించి ప్రస్తావిస్తూ ఈ అధ్యాయంలో అవి కాదు కావలసింది, శ్రేష్టమైన ఆసక్తి కావాలి. కృపావరాలు కొందరికి మాత్రమే పరిమితం, కానీ శ్రేష్టమైనటువంటివి ఆసక్తి ద్వారా పొందుకునేవి. నీలో శ్రేష్టమైన ఆసక్తి కావాలి అని తెలియచేస్తున్నాడు. 4వదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆత్మ సంబంధమైనవై ఉండాలి. మన ఆసక్తి ఎలా ఉండాలంట? ఆత్మ సంబంధమైనదిగా. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో చదువుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇది మొదటి శతాబ్దంలో కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితిని పౌలు ప్రస్తావిస్తూ మనకి ఈ రోజు చెప్పబడుతున్న సత్యం ఏమిటంటే ప్రేమ కలిగి అన్న పదాన్ని ఉపయోగించాడు. ఒకప్పుడు సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు కృపావరంతో వాక్యం అన్నటువంటిది స్థిరపరచడానికి దేవుడు అంగీకరించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మనం చదవగలిగినప్పుడు వాక్యాన్ని స్థిరపరచడానికి కృపావరాలు అనుగ్రహింపబడ్డాయి. ఇక్కడ ఈ యొక్క 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 6 కృపావరాలు కనిపిస్తాయి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం 19వ వచనం వరకు 3 చూస్తాం. ఇక్కడ 6, అక్కడ 3 కలిపి మొత్తం 9 కృపావరాలు. ఇవన్నీ కూడా దేని కొరకు అంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేశాడు, ప్రేమను నిలపడానికి, ప్రేమ పరిపక్వత చెందటానికి. ఇప్పుడు ప్రేమ అన్నది కలిగి ఉన్నది కాబట్టి ఇక కృపావరములతో పని లేదు కనుక అందుకే ముందే 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు అన్నాడు. ఈ ప్రేమ కలిగి ఉండటానికి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైనటువంటివి మన జీవితంలో ఆత్మ సంబంధమైనవి ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు భౌతిక సంబంధంగానే ఆలోచన చేశారు. వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. 470 సంవత్సరాలు కూడా వాళ్ళని పోషించిన ఈ 470 సంవత్సరాల జీవిత ప్రయాణంలో వాళ్ళు ప్రతిదీ మర్చిపోతూ వచ్చారు. 470 అంటున్నానని మరోలా అనుకోకండి. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణ కాలంలో ఉన్నారు. 40 430 కలిపితే 470 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో కార్యాలు చూసినా కానీ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే దేవుణ్ణి మర్చిపోయారు శరీరపరంగా. కానీ ఈ రోజు ఆత్మీయంగా నా జీవితంలో యుగ యుగాలు ఉండే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తిని కనపరచాలి, ఆత్మ సంబంధమైన ఆసక్తిని మనం కొనసాగించాలి. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాం ఆత్మ సంబంధమైనది. ఇంకా 5వదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయంలోనంట? ప్రార్థన. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలోనే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇందాక జ్ఞాపకం చేశాను ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి. ఈ ఏలియా ప్రార్థనలో తను ప్రార్థన చేయటానికి దేన్ని కలిగి ఉన్నాడు అంటే అక్కడ రాయబడుతుంది ఆసక్తితో. ప్రార్థనలో ఏముండాలంట? ఆసక్తి ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనలో ప్రార్థనకు వచ్చాం, మనలో ఎంతమందికి ఆసక్తి ఉంది? మనమే మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రార్థన విషయంలో కూడా ఆసక్తిని మనం కనపరచాలి. యేసుక్రీస్తు ప్రభు కాలంలో జరిగిన ఒక సంఘటన చూపిస్తాను. లూకాసు వార్తలో మనం చూడగలిగినప్పుడు, లూకాసు వార్తలో మనం చదవగలిగితే అక్కడ ఒక సంఘటన నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి విషయము. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు వారు బోధ చేయటానికి ఆయన వస్తూ ఉంటే ఆయన కంటే ముందుగా లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనంలో ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు ఎప్పుడొచ్చారంట? అక్కడ రాయబడింది కదండి, పేజీ నెంబర్ 75 క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు బోధ వినటానికి జనులందరూ దేవాలయానికి ఎప్పుడు వచ్చారంట? పెందలకడనే రాయబడింది. అంతే ఉంది కదండి ఏమా శాలే? బైబిల్ అంతే ఉందా? పెందలకడని. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రార్థనా జీవిత విషయంలో మనం దేవాలయానికి వచ్చే విషయంలో సంఘము, దేవాలయం అనగా పాత నిబంధనలో దేవాలయము మందిరంగా పిలువబడింది, క్రొత్త నిబంధనలో సంఘముగా పిలువబడుతూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక
3:15 ప్రకారం మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘం. సంఘం కూడా ఎలా ఉండాలండి? జీవం కలిగిందై ఉండాలి. ఓటు పెట్టుకోవడం కాదు గొప్పతనం, క్రియలు కూడా కలిగినదైతేనే జీవం కలిగింది. జీవం లేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద, కానీ క్రీస్తు సంఘము జీవం కలిగినది. జీవం కలిగినటువంటి దేవుని ద్వారా ఆధిపత్యంలో, దేవుని ఆధిపత్యంలో నడిపింపబడుతున్నటువంటిది. కనుకని జీవం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవం కలిగిన దేవుడి చేతిలో పడుట భయంకరం. ఇప్పుడు సంఘానికి మనం రావాలి అంటే, ఆరాధన కార్యక్రమానికి మనం రావాలి అంటే మనం దేవుని విషయంలో క్రమము అన్నటువంటిది పాటించాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వచ్చేస్తా, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అనుకుంటే అది నీ ఇంటిలో కూడా చెల్లదు, మన ఇంటిలో కూడా చెల్లదు. మన పిల్లలు మనకు నచ్చినట్టు ఉండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళకి నచ్చినట్లుగా మనం ఉంటామండి? ఉండే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేనైతే లేను, నేనైతే అంగీకరించను. నా తల్లిదండ్రులు అయితే అంగీకరించలేదు, ఎందుకంటే నా తండ్రి లేవు, నా తల్లి ఉంది. అయినా కానీ ఇప్పటికీ కూడా ఒక నియమం అన్నటువంటిది ఉంది. ఆ నియమం ప్రకారం పెందలకనే రావటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడికి? సమాజంగా కూడటానికి, సంఘముగా కూడటానికి, దేవుని మందిరానికి. అందుకే పౌలు గారు చెప్పారు, జీవము కలిగిన దేవుని సంఘం. నీ క్రియలు జీవం కలిగినవిగా చూపించగలగాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు వస్తే అది గొప్పతనం కాదు. ఇంకో మాట చెప్పనా, సంఘము అన్నటువంటిది నీ కొరకు కాదు, సంఘం కొరకు నీవు కాదు, నా కొరకు సంఘము కాదు. సంఘము మనందరి కొరకు, సంఘము మనందరి కొరకు. నా ఒక్క వ్యక్తిగతమైంది కాదు, లేదా మీ వ్యక్తిగతమైంది కాదు, మనందరిది. నీవు అనుకోవచ్చు నేను లేకపోతే సంఘం లేదనుకోవచ్చు. తప్పు. నువ్వు లేనప్పుడే సంఘం ఉంది. వాస్తవమా కాదా? ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. సంఘం ఎప్పటి నుంచి ఉందండి? భూమి మీద క్రియారూపకం జరిగించబడిన కాలాన్ని చూస్తే మొదటి శతాబ్దంలోనే. ఇదే శతాబ్దం 21. నీకంటే ముందు సంఘం ఉందా? నువ్వు ముందు ఉన్నావా? చెప్పాలి మనమే. సంఘమే కదా. ఇప్పుడు సంఘము కోసం నీవా, నీ కోసం సంఘమా? సంఘం కోసం మనం ఉండాలండి, సంఘం కోసం మనం ఉండాలి, అంతేగాని మనకు అనుకూలంగా కాదు. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మాకు కొండపల్లిలో నేను 2 చోట్ల ఆరాధన కార్యక్రమాలు కొనసాగిస్తాను. ఒకటి కిల్లా రోడ్లోను, 2 రైల్వే స్టేషన్ దగ్గర. కిల్లా రోడ్లో కొంతమంది ఉదయకాలం రాలేము బ్రదరు అన్నారు. నేను ఒకటే అన్నాను, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, మా స్థానిక సంఘంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే యథార్థ ఆరాధన చేయాలి. ఏ ఆరాధన? యథార్థ ఆరాధన. యథార్థ ఆరాధన అంటే ఏంటి? శ్రీను గారు మీకు గుర్తుందా? గతంలో చెప్పాను నేను. యథార్థ ఆరాధన అంటే ఏంటి? 5 భాగాలు కొనసాగించాలి. యథార్థమైనటువంటి ఆరాధనలో 5 భాగాలు. ప్రారంభ ప్రార్థన నుంచి, అంటే ప్రార్థన, పాటలు, వాక్యము అంటే బైబిల్ పఠనము లేదా బోధ అంటే ప్రసంగం, తరువాత ప్రభురాత్రి భోజనం, తరువాత కానుకలు. ఈ 5టిని కలిపే యథార్థ ఆరాధనగా చెప్తాం. ఈ గ్రంథం చెప్తున్న సత్యం. ఈ ఆరాధన కార్యక్రమం క్రియ అన్నటువంటిది ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా ప్రార్థన యందు ఆసక్తి లేనప్పుడు ఆరాధనలో ఆసక్తిని కనపరచలేదు. ప్రార్థనలో ఆసక్తి లేకపోతే ఎక్కడ చూపించలేదు? ఆరాధనలో చూపించలేదు. కాబట్టి నేను చెప్పాను మా వాళ్ళకి, మీరు ఉదయం రాలేకపోతే సాయంత్రం మళ్ళీ ఆరాధన జరిగిద్ది మాకు 7 గంటలకి. ఆరాధనకు రండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చేసి, మీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత, అంటే ప్రారంభ ప్రార్థన అయిన తర్వాత పాటలు పాడేటప్పుడు, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు, లేకపోతే ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు, లేకపోతే కానుకలు ఇచ్చేటప్పుడు వస్తే నువ్వు వచ్చినట్టు లెక్క వచ్చిద్దే తప్ప అక్కడ మాత్రం నువ్వు లెక్కలో చాలు. ఇది కొంత బాధాకరమే. ఇందాక కూడా జ్ఞాపకం చేసే మా వాళ్ళకి, ఈరోజు ఒకళ్ళ లేట్గా వస్తాయి. ఎందుకంటే చెప్పాల్సినటువంటి బాధ్యత మాది. మీకు తెలుసా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఏం అప్పగించాలండి? లెక్క అప్పగించాలి. కానీ మేమైతే మీ గురించి చెప్పాలి, మా గురించి చెప్పుకోవాలి. అందుకే యాకోబు గారు తన పత్రికలో అన్నాడు, 3వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా మీరు అనేకులు బోధకులు కాకండి, ఎందుకంటే బోధకులమైన మీకు మరీ కఠినమైన తీర్పు ఉంది. బోధకులమైనటువంటి మనకి ఏముందంట? మాకు కఠినమైన తీర్పు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారికి దుఃఖాన్ని కలుగ చేయవద్దు,
వాళ్ళకి సంతోషంతో పరిచర్య చేసేందుకు సహకరించండి. కారణం ఏమిటంటే దుఃఖముతో చేస్తే మీ పక్షాన లెక్క చెప్పాలి కదా. మీ గురించి కూడా మేమేం చెప్పాలంట, మా గురించి మేము చెప్పుకుంటూ మీ గురించి చెప్పాలి. ఇప్పుడు సోదరులు ఎలాగున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పేస్తాను. ఉదయం రాకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు కాదు. ఇది ప్రభు యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి. నీ ఆసక్తి ప్రార్థనలో చూపించగలగాలి. ప్రార్థనలో చూపించగలగాలి అంటే సమాజంగా కూడాలి. నేను ఒక్కడిని వస్తే సమాజం కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఇదే సమస్య. ఏంటి సమస్య అంటే 17వ వచనం నుండి మనం చదవగలిగినప్పుడు ప్రభురాత్రి భోజనానికి వచ్చినటువంటి సమస్య. దాని వివరణ 23వ వచనం నుండి 31వ వచనం దాకా ఇచ్చాడు పౌలు గారు. కారణం ఏమిటంటే ఇండ్లల్లో ఉన్నట్లుగానే ప్రభురాత్రి భోజనం విషయంలో కూడా ప్రవర్తిస్తున్నారన్న. దేని విషయంలో? ప్రభురాత్రి భోజనం విషయంలో. ఏముంది, ఆదివారం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయి రొట్టె తీసేసుకుందాం, ఆదివారం వచ్చింది కాబట్టి ద్రాక్షారసం తీసుకున్నాం, నాకు పని ఉందంటే నేను వెళ్ళిపోయి ముద్దు తీసేసుకుని నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడే కాదు, కొండపల్లిలోనే కాదు, బైబిల్ గ్రంథంలోనే చూపించేశాడు దానికి సమాధానం. నువ్వు అలా తీసుకుంటే నీకు ఇండ్లు లేవా అని అడిగాడు. ఏమి లేవు? ఇండ్లలో తీసుకునేది కాదు ఇది, అలాగే తీసుకునేది కాదు. మనమంతా కలిసి దేవుడు మనకిచ్చిన అవకాశం ద్వారా ఆత్మ సంబంధమైన ఆసక్తిని మనం కనపరచగలిగినప్పుడు, ప్రార్థనలో ఆసక్తిని మనం చూపించగలిగినప్పుడు ఒక్క ఏకాభిప్రాయానికి మనం రాగలుగుతాం. అప్పుడు ఏక మనస్సుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో ఒకేసారి. ఒకవేళ ఉదయం రాకపోతే సాయంత్రం రండి, తప్పు లేదు. ఉదయం రాకపోతే సాయంత్రం రండి, కానీ మధ్యలో మాత్రం వచ్చేసి దీన్ని వాడుకగా మాత్రం చేయవద్దు. ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే, నేను బహిర్గతంగా చెప్తున్నాను, చేసేవాళ్ళు ఉంటే, ఎందుకంటే మా సంఘంలో చూశాను కాబట్టి నా ఆలోచనతో నేను చెప్తున్నాను. నేను దాదాపు ఆ పాలకొల్లు, అల్మలాపురం ప్రాంతంలో కూడా సేమ్ చూశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఏం చేసేవాళ్ళంటే ప్రభురాత్రి భోజనం తీసుకొని కారు కేసి వెళ్ళిపోతారు. అది కాదు ప్రాముఖ్యత. అలా నువ్వు తీసుకోవటం వల్ల కాదండి. అసలు ఆరాధన అంటే ఏంటి? వచ్చినప్పుడల్లా వ్యక్తుల్ని పట్టేసి ప్రార్థన చేసి పాట పాడి కొంచెం సేపు వాక్యం చెప్పి అప్పటికప్పుడు వాళ్ళకి ప్రభురాత్రి భోజనం ఇచ్చి మళ్ళీ కానుకలు తీసుకొని పంపించేయటం కాదు. ఆరాధన అంటే అందరం కలిసి చేయగలిగేది. అందరం కలిసి చేస్తేనే అది యథార్థమైనది, పరిపూర్ణమైనది. అర్థమైందండి? ఉదయం రాలేకపోతే సాయంత్రం మన చేతుల్లోనే ఉంది కాలం అంటారా? అంటారా? మన చేతుల్లోనే ఉందా? వర్షం ఎక్కువ పడుతుంది అనుకో, ఈ వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి గంట ముందుకు జరుపుకున్నాం, ఒక గంట జరుపుకున్నాం. మన కాలమే కదా. గంటలు ఎక్కువ వచ్చి ఒక గంట ముందు, ఒక గంట వెనక్కి మనమే జరుపుకుంటున్నాం కదా. ఇప్పుడు అదే నిర్ణయంతో ఉదయం రాలేకపోతామండి, మేము సాయంత్రం కూడుకుంటాం, మేము సాయంత్రం వస్తున్నామండి, ఉదయం వస్తామండి అని రెండు ఒక ఆలోచన. మనం సంఘంగా ఉండాలి. సంఘంగా ఉండి ఒకే రొట్టెను విరిచేవారిగా మనం ఉండాలి. ప్రార్థన విషయంలో ఆసక్తి. ఏలియా ఆసక్తిని చూపించగలిగాడు. ఆ ఆసక్తి ద్వారా కార్యాలు చేయగలిగాడు ప్రార్థనతోనే. ఈరోజు నువ్వు ప్రార్థన విషయంలో దేవుని మందిరానికి ఏ సమయానికి వస్తున్నావు? యేసు మాటలు వినటానికి పెందలాడి వచ్చారు. మరి నువ్వు, నేను, మనము ఒకసారి ఆలోచన చేసుకుందాం. కాబట్టి ప్రియులారా గమనించండి. కాబట్టి ఇక్కడ ఏలియా విషయాన్ని చెప్పాడు. మనుష్య రీతిగానే ఆయన ప్రార్థన ద్వారా ఆసక్తిని కనపరిచాడు. ఈరోజు మనం కూడా సంఘముగా ఆసక్తిని చూపించగలగాలి. తరువాత పేదల విషయంలో ఆసక్తి ఉండాలి మనకి. ఎవరి విషయంలోనండి? పేదలు అంటే ఎవరు? పేదలంటే ఎవరు? పేదవాళ్ళు, అంతే కదండి. పేదలంటే పేదవాళ్ళు. పేదవాళ్ళు రెండు రకాలు. పేదవాళ్ళు ఎన్ని రకాలండి? మానవుని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, మన మధ్య లెక్చరర్ గారు ఉన్నారు, ఆయనకు అంతే గొప్పండి కాదు. మానవుని లెక్కించే దానిలో భూమధ్య రేఖ అన్నదాన్ని కాలమానాన్ని తీసుకుంటాడు. ఆర్థిక వ్యవస్థని మనకు ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉండేది, కేంద్ర బడ్జెట్ ఉండేది, రాష్ట్ర బడ్జెట్ ఉండేది. దానిలో మనుషుల జనాభాని బట్టి నిర్ణయిస్తారు. ఈ మనుషుల జనాభాని ఎలా చూస్తారంటే దారిద్ర్య రేఖకు దిగువన, దారిద్ర్య రేఖకు ఎగువన, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వారిని మధ్య తరగతి వాళ్ళు అంటారు. ఇది జనాభా ఆర్థిక వ్యవస్థలో కొలిచేటువంటి విధానం. అంతేనా బ్రదర్? ఈ కొలిచే విధానంలో పేదవాళ్ళు అంటే ఎవరు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కూడు
గూడు గుడ్డ ఎవరికైతే తక్కువగా ఉండవో, అసలు లేని వాళ్ళు కాదు, తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని పేదవాళ్ళ కింద లెక్క పెట్టిద్ది ప్రస్తుత జనాభా లెక్కలో. ఇది వాస్తవం. కానీ గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు శరీరపరమైన భేదవాళ్ళ గురించి మాట్లాడట్లా, ఆత్మ సంబంధమైన భేదవాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మ సంబంధమైన భేదవాళ్ళు అంటే వాక్యము అందని వాళ్ళు, వాక్యము అందని వాళ్ళు, వాక్యానికి లోబడని వాళ్ళు, వాక్య ప్రకారం జీవించిన వాళ్ళు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, కానీ వాక్య విషయంలో భేదలతో సమానం. కానీ పౌలంటూ ఉన్నాడు, సంఘములో అనగా వాక్యం అందుకున్నటువంటి వారిలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయంలో ఆసక్తి ఉండండి అన్నాడు. వాక్యాన్ని అంగీకరించినటువంటి వారిలో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు వాళ్ళ విషయాల్లో ఆసక్తిగా ఉండండి. వచనాన్ని చదువుదండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు గలతీలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఈ విధిగా చెప్తూ ఉన్నాడు, మేము పేదలను జ్ఞాపకం చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. చూసారా, పేదవాళ్ళ విషయంలో ఏం ఉండాలంట? ఆసక్తి ఉండాలి. మన చేయి ఎప్పుడు కిందే కాదు, మన చేయి పైన గుంటం కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సంఘములో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సహాయం చేసే గుణం రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా తెలియచేశారు. మత్తయి సువార్తలో మనం చదువుతాం 25వ అధ్యాయంలో, ఆయన విశ్వాసులకు అవిశ్వాసులకు ఉన్న వ్యత్యాసాన్ని చూపించాడు. నీతిమంతులు అనీతిమంతులు అన్నాడు. నీతిమంతులకు ఉన్న లక్షణాలు అనీతిమంతులకు ఉన్న లక్షణాలు రెండింటిని చూపించాడు. రెండింటిని చూపిస్తూ ఆయన చెప్పిన మాట, అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. కాబట్టి సంఘములో మనం గుర్తిద్దాం, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈ స్థాయికి రావడానికి, ఎప్పుడు ఇలాగనే కాదు. కాబట్టి ఆలోచన చేద్దాం, పేదలను జ్ఞాపకం చేసుకోవాలని. ఎందుకంటే ప్రతి సంఘంలో ఉంటారు, ప్రతి సంఘంలో ఉన్నారు. మనకున్నదాన్ని పంచుదాం. మనకున్నదాన్ని, నేను ఒక్కడిని ఇస్తే ₹1 అయింది, 10 మంది ఇస్తే ₹10 అయింది. ఇప్పుడు ₹10 అన్నప్పుడు ఒక పనికి పనికి వస్తాయి, వాళ్ళకి దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది. అంటే 10 మంది కూడా ఒక ఆలోచనతో చేయాలి. ఆసక్తి ఉంటేనే దాన్ని చేయగలుగుతాం. కాబట్టి ఆ ఆలోచనతో పేదల విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత తీతుకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మనం ఏ ఏ విషయాల్లో ఆసక్తిని కనపరచాలి అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏ ఏ విషయాల్లో మనం ఆసక్తిని కలిగి ఉండాలి అన్నటువంటి దానిలో తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఏ క్రియలు? సత్క్రియల యందు ఎలా ఉండాలంటే మనము ఆసక్తి. సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులు. మంచి పనులు చేయడానికి మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఆసక్తి అంటే ఏంటి? ఆసక్తి అంటే ఏంటమ్మా? ఆసక్తి అంటే ఏంటండి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంట్రెస్ట్, ఇంగ్లీష్ పదం సంతోషం, ఇంట్రెస్ట్. ఆసక్తి, ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా, కోరిక కలిగి, ఆలోచన కలిగి, సహకరించే తత్వంతో మనం ఉండాలి. కాబట్టి సత్క్రియల యందు ఆసక్తిని కనపరచాలి. ముగింపుకు వస్తూ ఉన్నాను. ఏ విషయంలో ఇప్పటి వరకు మనం 3 విషయాలను ఆలోచన చేశాం. మొదటిది ఆసక్తి అంటే ఏమిటి, రెండవది ఆసక్తి ఎవరిలో ఉంది, మూడవది ఆసక్తి కలిగిన మనం ఏం చేయాలి, 4వ విషయాన్ని చెప్తాను. 4వదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఏ విషయంలో ఆసక్తిగా ఉండకూడదు. ఇన్ని విషయాల్లో ఆసక్తిగా ఉన్నాం, మరి ఏ విషయాల్లో కూడా ఉండకూడదో తెలుసుకోవాలిగా, అవునా కదా? ఏ విషయాల్లో ఉండకూడదు? 2 చెప్తా, ఎక్కువ చెప్పను, సమయం లేదు కాబట్టి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మనం బైబిల్ గ్రంథం నుంచి మనం చదవటానికి సిద్ధపడదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనంలో, పేజీ నెంబర్ 545. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. ఇప్పుడు మనం దేని ఎడల ఆసక్తిగా ఉండకూడదు?
నిద్ర ఎడల ఆసక్తి కలిగి ఉండకూడదు. నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ప్రభురాత్రి భోజనాన్ని గురించి తెలియచేస్తూ 11వ అధ్యాయం 23 నుంచి 31 వచనాల్లో ప్రభురాత్రి భోజనం తీసుకునేటువంటి వారిలోనంట కొంతమంది ఎలా ఉన్నారంట? నిద్రించుతున్నారు అన్నాడు. ఏమంటే అర్థమైందా? ఏం చేస్తున్నారంట? ప్రభురాత్రి భోజనం తీసుకొని కూడా నిద్రా వ్యవస్థకి వెళ్ళారు. అంటే దాని అర్థం, తీసుకున్నటువంటి నీవు క్రీస్తుని గురించి చెప్పకపోతే బ్రతికి ఉన్నా గానీ అది మీకే వదిలేదు. నేనంటే కోపం వచ్చేది. చూడండి ఆ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 30వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎవరు వీళ్ళు? ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళే దేని యందు ఆసక్తితో ఉంటున్నారా అంటే, మాకెందుకులే క్రీస్తుదాసు గారు చూసుకుంటారు, మాకెందుకులే కుటుంబరావు గారు చూసుకుంటారు, మాకెందుకులే ఇర్మియా గారు చూసుకుంటారు, మాకెందుకులే పలానా వాళ్ళు చూసుకుంటారు. మాది ఏంటి అంటే, వచ్చామా, వచ్చి ఆరాధనలో ఉన్నామా, ప్రభురాత్రి భోజనం తీసుకున్నామా, మాకున్న దానిలో కలిగిన దాన్ని ఇచ్చామా, వెళ్ళిపోయామా. ఆ స్థితిని కలిగి ఉంటే నిద్రా వ్యవస్థ. నిద్ర ఎడల ఏముండకూడదు? మనకి ఆసక్తి ఉండకూడదు. దానివల్ల ఏం జరిగిద్దాయి అంటే లేమి వచ్చేసేది, కొదువులు వచ్చేస్తాయి. గ్రంథం అంటూ ఉంది, పౌలు గారు తన పరిచర్యలో క్రీస్తు కొరకు నిలిచిన వానిగా ఉన్నాడు కనుకనే తను అంటూ ఉన్నాడు, మనం చదువుతాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే సమస్తమును చేస్తాను అన్నాడు. ఈ రోజు మనం నిద్రా వ్యవస్థకి వెళ్తే చేయలేం. వాక్యానుసారంగా ఆలోచన చేసి ప్రకటన చేయటానికి సిద్ధపడాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అల్లరి విషయంలో దేవుని చిత్తము జరిగే దగ్గర మన సొంత ఆలోచనలకి అవకాశాన్ని ఇవ్వకూడదు. దాన్ని దేంతో పోల్చాడంటే మద్యంతో పోల్చాడు. మద్యంతో పోల్చాడు. సామెతల గ్రంథంలో మనం చదువుతాం 31వ అధ్యాయం 4వ వచనం, ఎవరికి అది తగదంటే రాజుకు తగదు. మద్యం సేవించడం, మద్యం అందు ఆసక్తి ఎవరికి తగదు? రాజుకు తగదు. రాజు అంటే క్రొత్త నిబంధన ప్రకారం ఎవరు రాజు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనమే రాజులం, యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. మనకేం తగదంట? పేతురు రాసిన పత్రికలో నుంచి పెట్టాడు. 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదివితే, గతించిన కాలమే చాలు, ఈ లోక సంబంధమైనవి మనం చేశాం, వాటికి గతించిన కాలమే చాలు. ఆ స్థితిని మనం కలిగి ఉండదు, దాని పట్ల మనం ఆసక్తితో ఉండదు. గతించిన కాలంలో మనకిష్టం వచ్చినట్లుగా మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాం. ఇకనైనా ఆసక్తితో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడదాం. చివరిగా 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆసక్తి కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనం. ఎందుకంటే మొదటి విషయం చూసాం, ఆసక్తి అంటే ఏంటి. రెండవది చూసి ఆసక్తి ఎవరిలో ఉంది. మూడవది చూసి ఆసక్తి ద్వారా మనం ఏం చేయాలి. నాలుగవది చూసాం, ఆసక్తి దేనిలో ఉండకూడదు అన్నటువంటి. ఐదవది, ఆసక్తి ద్వారా కలిగే ఫలితాన్ని మనం చూడగలిగినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి మన వంతు మనము సహకరించగలుగుతాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దీని ద్వారా మనము సంఘ క్షేమాభివృద్ధికి పనిచేసిన వారు అవుతాం. మనకు కలిగే లాభం ఏమిటి అంటే, మనము గతించినా గాని మనం చేసినటువంటి పని మాత్రమో నిలిచిపోయింది. వాస్తవమా కాదా? ఈరోజు మనమును శాశ్వతమని చెప్పట్లా, కానీ వాక్యం శాశ్వతం. నువ్వు వాక్యం కొరకు ప్రయాసపడితే, వాక్య విషయంలో సహాయపడితే, వాక్య ప్రకటనకు నీ వంతుగా నీవు చేయూతను అందించగలిగితే, ఇతరులకు వాక్యాన్ని అందించే స్థాయిలోకి నువ్వు వెళ్ళగలిగితే, దాని ద్వారా నీవు ఆసక్తిని కనపరిచినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కార్యాభివృద్ధి యందు మనము పొందిన వారిగా ఉండగలుగుతాం. కాబట్టి మొదటిది మనం చూస్తున్నాం, మనలో ఆసక్తి ఉండటం వల్ల కలిగే ఫలితం మన తరువాత వాళ్ళు అనుభవించడానికి అవకాశాన్ని కలిగిస్తాం. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు వాక్యం తెలియచేస్తుంది, అనేకులను ప్రేరేపించబడతాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీరంతా కూడా ప్రేరేపింపబడిన వారిగానే ఉన్నారు. ఎందుకంటే నేను గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా వ్యత్యాసాన్ని చూస్తున్నాను. గతంలో నేను 2014లో వచ్చినప్పుడు అక్కడ పట్టజాలని జనం వచ్చారు, విస్తారంగా ఉన్నారు. 2వ ఆదివారం అనగానే నేను వచ్చినప్పుడు చూశాను, చాలా మంది వచ్చారు. ఇప్పుడు చూస్తే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత జనాలు ఏమైపోతున్నారంటే కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది తొలగిపోతూ ఉన్నారు. కానీ మనకిచ్చిన అవకాశం ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రేరేపింపబడతాం. మనం ఎలాగంట ప్రేరేపింపబడిన వారిగా ఉన్నాం. కనుకనే ఏటూరు కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, అక్కడి నుంచి మనము నెలలో ఒకసారి అవకాశాన్ని బట్టి మనం కూడుకునేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనతో ఉన్నటువంటి వారు అప్పుడు వచ్చినటువంటి వారు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ నీవు ప్రేరేపింపబడ్డావు కాబట్టి నువ్వు ఉండగలిగావు, నీవు సహకరించగలుగుతూ ఉన్నావు. నీ ప్రేరేపణ నీ ఆసక్తిని ఆధారం చేసుకొని ఉంటుంది అని నువ్వు గుర్తించు. నెలకొకసారి నువ్వు రావటం ద్వారా, వారానికి ఒకసారి నువ్వు కూడుకోవటం ద్వారా కలిగే ఫలితం ఏమిటి అంటే గ్రంథం చెప్తూ ఉంది, ప్రేరేపింపబడినప్పుడు నీ ద్వారా ఒక వ్యక్తిని నువ్వు తీసుకురాగలిగితే ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని సందర్శించు, ఆ వ్యక్తిని మార్చొచ్చు. అందుకు నిదర్శనం నేను వాక్యం ఎరగని వాడిని. ఒకప్పుడు ప్రార్థన అంటే తెలియదు, బైబిల్ గురించి తెలియదు, నాకు ఏది తెలియదు ప్రార్థన విషయంలో. నేను కేవలము ఒకళ్ళని చర్చికి తీసుకెళ్తూ ఉంటే ముక్కపాటి నగర్లో, మా సొంత ఊరు నందిగా, ముక్కపాటి నగర్లో వాళ్ళు ప్రార్థనకు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. వాళ్ళు చర్చిలోకి వెళ్ళేవాళ్ళు, నేను మక్కోళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మీకు నిదర్శనం కూడా ఈ పక్క ప్రజలలోనే ఆయన పేరు అప్పారావు గారు అన్న ఆయన ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయనే నిదర్శనం, కావాలంటే అడగండి, నా గురించి చెప్తాడు. నేను వాళ్ళ చర్చికి వాళ్ళకి లోపల పంపించేవాడిని, నేను మక్కోళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు అనుకోకుండా వాళ్ళకంటే ముందు నేను వచ్చా ఆ చర్చి దగ్గరికి. వచ్చేసరికి వాళ్ళు కన్నీటి ప్రార్థన చేసి ఏడుస్తున్నారు. నేను అన్నాను, ఇదేంటి ఏడుస్తున్నారు ప్రార్థనలో, మీ దేవుని దగ్గర ఏడుస్తున్నారు ఏందని హేళనగా మాట్లాడు. అప్పుడు ఆ మంది, ఒక్కసారి నువ్వు వచ్చి చూడు నీకే తెలిసిద్దాను. నేను అసలు ఆలోచన లేదు, నాకు వెళ్ళాలని ఆలోచన లేదు. కానీ నేను తర్వాత ఆదివారం రోజు వెళ్తూ ఉంటే వాడు కొడుకు వస్తాడు, చేపట్టుకుని ఆగేశాడు లోపల. జనం అందరూ ఉన్నారు, నేను బయటికి వెళ్ళాలంటే లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో నేను కూర్చొని పోయాను. ఆ రోజు అక్కడ ప్రకటింపబడిన వాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి. అది విన్న తర్వాత నేను ఇంటికి వెళ్ళాక మా నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళావన్నాడు. అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి, కాదు నేను అక్కోళ్ళ ఇంటికి వచ్చి నువ్వు లేవుగా అన్నాను. నేను చర్చికి వెళ్ళానన్నా. మా నాన్న నన్ను కొట్టాడు, నువ్వు చర్చికి వెళ్ళటం ఏంటి పడితే. నేను అప్పుడు అన్నాను, ఈ రోజే కాదు ఇక్కడి నుంచి ప్రతి వారం నేను చర్చికి వెళ్తాను, ప్రార్థనకి వెళ్తానన్నా. ఆ ఒక్క మాట నా జీవితంలో మార్పును తీసుకొచ్చింది. ఈరోజు మీరు కూడా గుర్తించండి, ప్రేరేపింపబడటం అంటే అది ప్రోత్సహింపబడాలి. అందుకే ఆసక్తి అంటే ఉత్సాహాన్ని కనపరిచే స్థితిలో మనం ఉండాలి. మీ ద్వారా కూడా ఎవరో ఒకళ్ళని తీసుకురాగలిగితే వాళ్ళు మార్పు చెందడానికి అవకాశం ఉందా లేదా? ఇక్కడ ఉన్న మనం అంతా కూడా ప్రేరేపింపబడిన వాళ్ళమే. కాబట్టి వాక్యం తెలియచేస్తుంది, ఆసక్తి ద్వారా ప్రేరేపింపబడతాము అన్న సత్యాన్ని గుర్తిద్దాం. కాబట్టి గుర్తించండి వాక్యానుసారంగా. ఇంకా మనం చూడగలిగినప్పుడు హాని ఏది జరగదు. ఆసక్తి కలిగి ఉంటే హాని జరగదు, ఆసక్తి లేకపోతే హానికరమైనటువంటివి జరిగే పరిస్థితి ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ముగింపుకు వస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడేవాడు. మనం మంచి చేసేటప్పుడు మనకేం కలగదంట? హాని కలగదు. చెడు చేస్తే హాని కలిగింది, ఇది ఖచ్చితం. హాని కలగకుండా ఉండాలంటే మంచి విషయంలో ఆసక్తితో ఉండాలి. మంచి విషయాల్లో ఆసక్తితో ఉంటే ఆ ఆసక్తి మనకి హాని కలగకుండా చూసింది. ఆసక్తి లేనప్పుడు మనం హాని చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి క్రీస్తునందు మనం ఒకరికొకరం ఆసక్తితో జీవితాన్ని కొనసాగించాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగినప్పుడు విశ్వాసాన్ని మనం వ్యక్తపరచగలగాలి. ఆసక్తి ద్వారా కలిగే ఫలితం ఏమిటంటే విశ్వాసంలో ఎదుగుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, విశ్వాసం గలవారమో లేదో మన ఆసక్తి మనల్ని నిరూపించింది. మీ గురించి నేను చెప్పటం, నా గురించి మీరు చెప్పటం కాదు, మన జీవితం చూపించింది.
నిజంగా వాక్యం పట్ల మన ఆసక్తి ఎలాగ ఉంది, విశ్వాసంలో మనం ఆసక్తిగా ఎదగలుగుతున్నామా అన్నటువంటిది. చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో సరి చేసుకునే తత్వం వచ్చింది, ఆసక్తి ఉంది. ఏమొచ్చిందంటే అంతా నాకే తెలుసు అనుకుంటే అది క్రైస్తవ జీవితమే కాదు. ప్రతినిత్యం మనం సరి చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా కనబడుతుంది, మారు మనసు పొందటానికి నేను అవకాశం ఇస్తున్నాను, నీ ఆసక్తిని బట్టి నువ్వు సరి చేసుకో. మన ఆసక్తిని బట్టి మనం సరి చేసుకోవాలి. ఆసక్తి మన జీవితంలో చేసే మేలు ఏమిటి అంటే ప్రతినిత్యం మనం సరి చేసుకొని క్రైస్తవురాలిగా స్థానిక సంఘానికి, మన కుటుంబానికి, మన సమాజానికి, మన ఇరుగు పొరుగు వారికి, మన చుట్టుపక్కల వారికి, మనం ఉన్న ప్రాంతానికి మనము ప్రయోజనకరమైనటువంటి వారికి ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆసక్తి అన్నటువంటి దాని ద్వారా ఇన్ని ఫలితాలను మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, చివరిగా ఒక వచనాన్ని చదివి ముగించుకుందాండి. అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఇందాకల హెబ్రీ పత్రిక 6:12లో మందులు అన్న పదం చూసాం. ఇక్కడికి వచ్చేసరికి మాంద్యులు అన్న పదం కనబడుతుంది. మాంద్యులు అనగా సోమరుడు. మాంద్యులు అంటే ఉత్సాహము లేనటువంటి వారు, అంటే నిరుత్సాహపరిచేవాళ్ళు. సంఘంలో 3 రకాల మనుషులు ఉంటారు. సంఘంలో ఎన్ని రకాలు ఉంటారంటే 3 రకాల మనుషులు. వారు ఎవరో తెలుసా? 1 ప్రోత్సహించేవాళ్ళు, 2 నిరుత్సాహపరిచేవాళ్ళు, 3 విమర్శించేవాళ్ళు. సంఘములో 2 రకాలు ఉండటం సంఘానికి క్షేమాభివృద్ధి. 2 రకాలు, 3 రకాల్లో 2 రకాలు ఉండటం క్షేమాభివృద్ధి. 1 ప్రోత్సహించే వాళ్ళు, 2 విమర్శించే వాళ్ళు. వీళ్ళిద్దరు ఉండటం సంఘానికి క్షేమం. కానీ నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఉండటం సంఘానికి హాని. నిరుత్సాహపరచకండి, వాళ్ళని మాంద్యులు అన్నారు. మాంద్యులుగా ఉండక మనం ఎలా ఉండాలన్నాడండి? 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. దేవుణ్ణి, క్రీస్తుని మనము ఆరాధించేటువంటి స్థితిలో మనం ఉన్నటువంటి మనము క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే మనలో ఉత్సాహతత్వం ఉండాలి. మాంద్యులుగా ఉండకూడదు. నిరుత్సాహపరచకండి. ప్రతి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. వాక్యానుసారంగా ఎదగడానికి సిద్ధపడదాం. దేవుడు తన వాక్యం మన హృదయంలో ఫలింపచేయుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సోదరులు క్రీస్తుదాస్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా